బాబు ఎంత పని చేశావు? సార్ నాకు అనుమానం, తర్వాత మాట్లాడుకుందాం. బాబు సందేహం లేదు సార్, ఆ శవం శరత్ది కాదని నాకు నమ్మకం. మిస్టర్ రవిప్రసాద్, అది శరత్ బాడీ అయినట్టు అతని ఫాదర్, బ్రదర్ అందరూ ఐడెంటిఫై చేశారు. మీకెందుకు డౌట్ వచ్చింది? ఐ కెనాట్ బిలీవ్ ఇట్ సార్. ఆ శవం మరెవరిదో అయి ఉండాలి. స్టాప్ ఇట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అప్సైడ్ ఇమాజినేషన్. తర్వాత ఆ ఫోటోస్, క్యాసెట్స్ ఏమయ్యాయి? వాట్ యు హావ్ డన్ విత్ దట్? సార్ అవన్నీ కేసుకు అవసరమయ్యేవి. లుక్, హై సొసైటీ గర్ల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ మ్యాటర్ బయటకు వెళ్ళిందంటే డీజీపీ డాటర్ లాగా అందరూ సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ నాట్ అలౌ దట్. కమిషనర్ చెప్పేదాంట్లోనూ న్యాయం ఉంది. ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఆ అమ్మాయిలందరూ బజార్కి ఎక్కుతారు కదా, మరి వాళ్ళ భవిష్యత్తు మాట ఏంటి? గొప్పింటి కుటుంబాల నుంచి వస్తున్న కాలేజ్ గర్ల్సే కదా ఇందులో ఇరికించబడింది. ఎస్, అప్పర్ క్లాస్ ఎలైట్ ఫ్యామిలీస్ లోనే ఈ చెడ్డ అలవాటు. వయసొచ్చిన ఆడపిల్లల్ని బాయ్ ఫ్రెండ్స్ తో వేళగాని వేళ పార్టీలకి, డిన్నర్లకి, డాన్సులకి, డేటింగ్లకి పంపడం ఒక ఫ్యాషన్ గా భావించే వెస్టర్నైజ్డ్ పేరెంట్స్ ఉన్నారుగా, ఆ రాస్కల్స్ కి తెలియాలి ఈ సిటీలో ఎలాంటి పరిస్థితిలో వాళ్ళ బిడ్డలు జీవిస్తున్నారని. నేరం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. మిగతా వాళ్ళకి కనువిప్పు కావాలి. అందుకొక్కటే మార్గం ఉంది, ఇది ప్రచురించాలి. నీ వల్ల ఇది సాధ్యమవుతుంది. కుదరదా? వద్దు. ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నాకు ఇది ఎలాగూ సాధ్యం కాదు. నా పై అధికారులను నేను అనుసరించి తీరాలి. ఈ ఫోటోల్ని, క్యాసెట్లని నేను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు ప్రచురిస్తావని. రవి, అది స్పార్క్ విశ్వనాథం గారి వారసుడిగా అభిమానించే పత్రికాధిపతిని నేను అడుగుతున్నది. అవినీతిని, అధికారాన్ని పెన్నుతో ఎండగట్టే అగ్రెసివ్ జర్నలిస్టు నువ్వు. కెన్ యు డూ ఇట్? చెయ్యాలి. సార్, ఏమిటి బషీర్? సార్ మీకోసం చాలా చోట్ల వెతికాను, దొరకలేదు. అందుకే అక్కడికి వచ్చాను. డీజీపీ గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు రవి. ప్లీజ్ డోంట్ సార్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయా. లేకుంటే నా బిడ్డకి గతి సార్. ఇందులో నా తప్పు కూడా కొంత లేకపోలేదు. జీవితాన్ని అనుభవించాలనే నా బిడ్డను నేను ఏనాడూ కాదనలేదు. పేరున్న పోలీస్ అధికారి కూతురు ఎక్కడైనా సురక్షితంగా ఉంటుందని నమ్మాను, కానీ అది జరగలేదు. ఇక ఒక్కటే నేను చేయవలసింది. నా కూతురులాగా ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిన వాళ్ళు తప్పించుకోవటానికి వీల్లేదు. శిక్ష పడాలి. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ రవి. బట్ సార్, ద కమిషనర్. ఐ నో. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మిగతా అమ్మాయిల గురించి కమిషనర్ నాతో వాదించాడు. ఎవరిని రక్షించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడో నాకు తెలుసు. ఆర్ఎస్ ప్రకాష్ లాంటి మాఫియా దాని కొడుకుని రక్షించాలని వాడి ప్రయత్నం. అతని వెనకాల పెద్ద ర్యాకెట్ ఉంది సార్. మత్తు మందుల్ని సప్లై చేసే ఏ డ్రగ్ మాఫియా. ఎస్, డిస్ట్రాయ్ దెమ్. ఐ విల్ గివ్ యూ ఆల్ పవర్స్ టు హ్యాండిల్ దిస్ కేస్. టేక్ చార్జ్. నిజం చెప్పరా, ఎక్కడి నుంచి మీకు డ్రగ్స్ అందుతున్నాయి? ఎవరు దీనికి ఏజెంట్? చెప్పు. ద పొజిషన్ ఈస్ వెరీ సీరియస్. చనిపోయింది డీజీపీ గారి అమ్మాయి. సంబంధం ఉన్న వాళ్ళని అతను ఊరికే వదిలిపెట్టడు. ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నది ఏఎస్పీ రవిప్రసాద్. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏమంటే రవిప్రసాద్ ఈజ్ వెరీ స్టబర్న్ అండ్ డేంజరస్.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇంకా ఏంటి నీ ఇన్వెస్టిగేషన్? కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని చావగొట్టి నువ్వేం కనుక్కున్నావు? డ్రగ్స్, అంతేగా? అవి ఎక్కడున్నాయో నీకు తెలియాలి. ఇక్కడే ఉన్నాయి, ఇమ్మంటావా? అందుకనే ఇక్కడికి తీసుకొచ్చింది. అనుకుంటే నిన్నక్కడే ఒక్క బుల్లెట్తో పైకి పంపించేవాడిని. అంత తేలిగ్గా నువ్వు చావకూడదు. దీంట్లో సుఖం నీకు తెలియాలి, దీన్ని నువ్వు అనుభవించాలి. మళ్ళీ అమృతాన్ని కోరి నువ్వు తప్పించిపోవాలి. అలవాటు పడ్డాక రుచి మరిగిన నరాలు వణికిస్తూ నిన్ను పిచ్చివాడిని చేస్తాయి. అలా కృంగి కృషించి నువ్వు నశించిపోవాలి. ఇదే నువ్వు చేసిన దానికి శిక్ష. Please give me an apple. Oh, no. No. ఎంతైందయ్యా? 85. ఇదిగో.